కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ నందు బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఈసీ నంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ నందు బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఈసీ నంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ సమీక్ష సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కోఆర్డినేటర్ ఉత్తరప్రదేశ్ ఎంపీ రామ్జీ గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ అంటే బహుజనుల పార్టీ అని అన్నారు. అగ్రకులాల పాలన విధి విధానాలతో మగ్గుతున్న ప్రజానీకం బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలతో పదునైన ఓటు హక్కు ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. అంతేకాకుండా మధ్యతరగతి నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాలంటే నీలి జెండా గెలిచినప్పుడే బహుజనుల ఆశయాలు నెరవేరుతాయన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో బహుజనుల బ్రతుకులు ఇంకా మగ్గుతూనే ఉన్నాయన్నారు. ఇకనైనా మేల్కొని ఎవరి కాళ్ల దగ్గర కూర్చొని ప్రాధేయపడే తత్వాన్ని మానుకోవాలని, రానున్న ఎన్నికల్లో ప్రతి బహుజనుడు ఏనుగు గుర్తుపై ఓటు వేసి మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని పిలుపునిచ్చారు. बीएसपी की गवर्नमेंट आती है तो इस देश के अंदर किसान का बेटा, गरीब का बेटा, मजदूर का बेटा, ऑटो ड्राइवर का बेटा, पेंटर का बेटा भी इस देश में पढ़ करके आईएएस बनता है, आईपीएस बनता है, डॉक्टर बनता है. बट जब अमीरों की गवर्नमेंट आती है तो गरीबों के बेटे कभी आईएएस आईपीएस नहीं बन पाते. मित्रों మనకు ఇక్కడ మన గవర్నమెంట్ బీఎస్పీ గవర్నమెంట్ ఎందుకు రావాలంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కూలీ పని చేసుకునే వాళ్ళు, డ్రైవర్ పని చేసుకునే వాళ్ళు, అనేక కార్మిక వర్గాలలో పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా ఎప్పటికీ వాళ్ళ పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు మిగతా గవర్నమెంట్లు ఉన్నట్టయితే. మన గవర్నమెంట్ అయితే ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి పేద వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా అనేక మంది ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన గవర్నమెంట్ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు మిత్రులారా. మన రాజ్యాన్ని మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. మనకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను పూర్తిగా అవన్నీ కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో మీరు వెళ్ళి చైతన్యవంతులను చేసి మీ యొక్క పిల్లలంతా కూడా పెద్ద చదువులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు ఉద్యోగాలు వస్తాయనంటే ఎంతో మంది త్యాగాల పునాదుల మీద మనకు తెలంగాణ వచ్చిన తర్వాత నవయువకులకు చదువుకున్న పిల్లలకు ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు అనేటివి నోచుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా కానీ మనం భ్రమింపజేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మనకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ కల్పించలేదు మిత్రులారా. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని ఎండగట్టి మన యొక్క బహుజన్ సమాజ్ పార్టీ గవర్నమెంట్ని కనుక మనం తెచ్చుకున్నట్టయితే ఈ ఉద్యోగాలను మనం తప్పకుండా మన యువకులందరికీ కూడా ఇచ్చే పని మనం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో బహన్ కుమారి మాయావతి ముఖ్యమంత్రి కాగానే 25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది మిత్రులారా. అందులో 10 లక్షలు బ్యాక్లాగ్ పోస్టులు. కాబట్టి ఇక్కడ ఉన్న చదువుకున్న యువకులందరికీ కూడా, నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రావాల్సిందే. ఈ ఉద్యోగాలన్నీ కూడా మనం దక్కించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం మిత్రులారా. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ గవర్నమెంట్ కూడా ఉత్తరప్రదేశ్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది, అనేక రాష్ట్రాలలో ఉన్నది. కానీ వాళ్ళ ప్రభుత్వము ఏ రాష్ట్రాలలో ఉన్నదో అక్కడ అనేకమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు జరుగుతున్నాయి. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అనేక హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా అక్కడ ఘోరాలు చేసుకుంటూ మన రాష్ట్రానికి వచ్చి ఏమంటారంటే, అయ్యా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం. మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. ఈ బీజేపీ గవర్నమెంట్ మనకు వాళ్ళు ప్రభుత్వం ఏర్పడడానికి ఒక ప్రమాణం చేసింది. ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణకి ఇస్తానని చెప్పింది, ఆంధ్రాకి ఇస్తానని చెప్పింది. ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. అంచుడు ధోరణి వాళ్ళు అవలంబిస్తూ ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. మన ఎస్టీ సోదరులకు సంబంధించిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఇవ్వలేదు. ఇవ్వకుండా వారు ఈ విధంగా కాలయాపన చేస్తుంటే మన రామ్జీ గౌతమ్ గారు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభలో ఈ విషయాన్ని బలంగా పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణకి ఇవ్వాల్సిందే అంటే వాళ్ళు ఆ బడ్జెట్ శాంక్షన్ చేసి ఇప్పుడు ఆ ఫైలు కదలికలకు వచ్చి మనకు యూనివర్సిటీ రాబోతుందని తెలియజేస్తున్నాం మిత్రులారా. बाबा साहब के रास्ते बताए हुए काम करता तो इस देश के अंदर, प्रदेश के अंदर भी कम से कम, तेलंगाना के अंदर कम से कम SC ST और BC के बच्चों को हायर एजुकेशन फ्री मिलनी चाहिए.
फ्री एजुकेशन फॉर इन हायर लेवल, माने कि बीटेक, एमबीए, एमबीबीएस, बीएड, बायोटेक, ये सारा एजुकेशन फ्री होना चाहिए। लेकिन एससी, एसटी, बीसी के लिए एजुकेशन फ्री नहीं। क्या फ्री है? फ्री है क्या? नहीं फ्री है। स्कॉलरशिप नहीं मिलता, स्कॉलरशिप नहीं मिलता, फ्री एजुकेशन। बाबा साहब की याद तब आती है जब बीएसपी मजबूत हो जाती है। जब बीएसपी राइज करती है तो लोगों को, विरोधी पार्टी को बताना चाहता हूं कि बाबा साहब के फॉलोअर इस बार गलती नहीं करने वाले, क्योंकि आपने कोई काम के लिए नहीं किया। ना तो रिजर्वेशन दिया आपने, बीसी के लोगों को रिजर्वेशन भी नहीं दिया, उनकी गणना भी नहीं कराई, उनकी पॉपुलेशन कितनी, बीसी के लोगों की पॉपुलेशन कितनी है उसकी कोई भी आपके पास जानकारी नहीं। आपने कोई रिजर्वेशन सिस्टम फॉलो नहीं किया, आपने एससी एसटी लोगों को जॉब भी नहीं दिया, एजुकेशन भी अच्छी नहीं दी, और साथ ही मैं कहना चाहता हूं कि आपने गवर्नमेंट कॉन्ट्रैक्ट में एक भी एससी एसटी के लोगों को रिजर्वेशन देने का काम नहीं किया है। तो इसीलिए मैं कहना चाहता हूं कि बाबा साहब की फोटो, बाबा साहब के स्टेच्यू से काम नहीं बनने वाला है, तो बाबा साहब के संविधान से, बाबा साहब के कॉन्स्टिट्यूशन से बात बनने वाली है। चाहता हूं, एक स्लोगन है कि बच्चा बच्चा भीम का, बीएसपी के टीम का। कहते नहीं कहते हैं, बच्चा बच्चा भीम का, बीएसपी का टीम का। समझते नहीं समझते? బచ్చా బచ్చా భీమ్ కా బీఎస్పీ కా టీం కా అంటే ప్రతి మనిషి ప్రతి ఒక్కరు భీమరావు అంబేద్కర్ వారసులము, మనము బీఎస్పీ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలము తెలుగు। दिस इज ड्यूटी फॉर ऑल कि अब आपको ग्राम ग्राम में जाना है, लोगों को समझाना कि बीएसपी इज आवर पार्टी, बीएसपी इज वर्किंग फॉर अस, और बीएसपी ही हमारा मान और मान सम्मान है। बीएसपी का नीला झंडा हमारी ताकत है, बीएसपी का सिंबल हमारा स्ट्रेंथ है, और इसको लेकर के आपको जाना है, उनको बताना है कि वोट में कितना पावर है। बाबा साहब के वोट को अगर हम सही में इस्तेमाल करेंगे तो हम अपनी गरीबी को खत्म करेंगे, हमारे बच्चे भी पढ़ लिख करके डॉक्टर इंजीनियर बनेंगे, आईएएस आईपीएस बनेंगे, अच्छे अच्छे घरों में रहेंगे। पावर कितना सरकार में होता है उसके बारे में बताने का काम करेंगे। ये सारी बातें जब बताएंगे, बाबा साहब के संघर्ष के बारे में बताएंगे, महात्मा फुले के संघर्ष के बारे में बात करेंगे, तो 100% आपको गांव में जा करके फायदा मिलने वाला है। बीएसपी एक बड़ी ताकत बन के तेलंगाना में आने वाली है। 500 में, 1000 में, 10,000 में कोई खरीदे वोट, हम उसको बेच दे नहीं। बाबा साहब डॉक्टर अम्बेडकर ने हमको वोट का पावर इसलिए दिया कि हम लोग इस देश के राजा बन सके। మిత్రులారా, మనమంతా గ్రామాలలోకి పోయి నాయకులుగా ప్రజలలో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది। మనము విషయం చెప్పాల్సిన అవసరం ఉంది। అదేమిటంటే, మనకు ఈ యొక్క శక్తి అనేది ఓటు ద్వారా లభించింది, ఓటు అనే అధికారం మనకుంది, అలాగే కాన్స్టిట్యూషన్ అధికారం మనకు ఏ విధంగా ఉంది, అలాగే రాజకీయ అధికారం ఏ విధంగా ఉంది అనేది మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా। ఈ ఓటు అనేది మనకు ఎవరిచ్చారయ్యా అంటే, ఈ ఓటు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు। దేని గురించి ఇచ్చిండయ్యా అంటే, మన రాజ్యం మనం తెచ్చుకోవడానికి, మన ఓట్లు మనం వేసుకోవడానికి, మన ఓట్లు మనం వేసుకొని మగ్గించుకున్నప్పుడే మనం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏలే శక్తిని మనం సంపాదించుకుంటామని చెప్పి సార్ మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా। गवर्नमेंट के माने होता है ऑल पुलिस, गवर्नमेंट के माने होता है ऑल डॉक्टर्स, गवर्नमेंट के माने होता है ऑल आईएएस आईपीएस ऑफिसर्स, गवर्नमेंट के माने होता है ऑल लैंड, गवर्नमेंट के माने होता है ऑल फॉरेस्ट, गवर्नमेंट के माने होता है नेवी, गवर्नमेंट के माने होता है आर्मी, गवर्नमेंट के माने होता है एयरफोर्स, गवर्नमेंट के माने ऑल थिंग्स मीन्स गवर्नमेंट। हो गया नहीं हो गया? ऑल दीज थिंग्स विल वर्क अकॉर्डिंग टू माई डायरेक्शन। दिस इज माई मीनिंग ऑफ पावर, पावर ऑफ गवर्नमेंट। ప్రభుత్వం, మన ప్రభుత్వం ఒక శక్తి, ప్రభుత్వం అంటే పవర్, పవర్ అనేది మరి ఈరోజు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ గా ఉండి వాళ్ళ యొక్క అధికారము, వాళ్ళ యొక్క పవర్ అనేది రాష్ట్రంలో నడుస్తుంది, అట్లాగే బీజేపీ దేశంలో వాళ్ళ పవర్ నడుస్తుంది। అంటే పవర్ అంటే ఏంది, మనకు ఈ అంటే ఏంది, యాక్చువల్ గా గవర్నమెంట్ అంటే ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మనకు ఉన్నటువంటి ఈ యావత్తు భూమి సంపద ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో అవన్నీ కూడా మన గవర్నమెంట్ అన్నమాట। ఆ గవర్నమెంట్ మన బిఎస్పీ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ మనకు సొంతం, మన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి మనము మన శక్తిని ప్రదర్శించుకొని మన ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలని సార్ గారు మీకు తెలియజేస్తున్నారు మిత్రులారా।
कोई यूपीएससी करना चाहता है, बट उनके पास पैसा नहीं है तो कहाँ जाए। लेकिन सरकार की तरफ से कोई हेल्प नहीं, ना तो सेंट्रल की तरफ से है, ना ही स्टेट की तरफ से कोई भी हेल्प SC ST BC माइनॉरिटी गरीबों के लिए, सर समाज के गरीबों के लिए कोई भी योजना सरकार के पास नहीं है। अब इन लोगों ने कहा कि BSP जैसे राइज हो रही है, तो इन लोगों ने एक नया सिलसिला छोड़ा कि हम सेक्रेटरिएट का नाम बाबा साहब डॉक्टर अम्बेडकर के नाम से रखेंगे, हुसैन सागर में 125 फीट स्टेचू लगाएंगे। तो स्टेचू लगाने से या सेक्रेटरिएट का नाम बाबा साहब के नाम रखने से बात तो नहीं बनने वाली। अगर आपको करना था तो कम से कम यहाँ पे कई सारी स्टेट यूनिवर्सिटी बनाते, बाबा साहब के नाम पे बनाते, महात्मा फुले के नाम से बनाते, साहू जी के नाम से बनाते। उन यूनिवर्सिटीज को बना करके उसमें लाखों बच्चों को फ्री में एडमिशन, फ्री में एजुकेशन देने का काम करते, लेकिन एक भी काम उन्होंने नहीं किया। यहाँ तक कि यहाँ पर SC ST BC के लोगों को किसी भी गवर्नमेंट कॉन्ट्रैक्ट में कोई रिजर्वेशन नहीं मिलता, गवर्नमेंट कॉन्ट्रैक्ट में रिजर्वेशन नहीं मिलता। लेकिन बहुजन समाज पार्टी 2023 में आएगी, सारे गवर्नमेंट कॉन्ट्रैक्ट में SC ST BC के लोगों को उनके हिसाब से रिजर्वेशन देने का भी काम करेगी। यहाँ पर SC ST BC के गरीब बच्चों को फ्री एजुकेशन भी देने का काम करेगी, हायर लेवल में फ्री एजुकेशन देने का काम करेंगे। यहाँ तेलंगाना के अंदर गर्ल्स के लिए हम स्कीम हम उत्तर प्रदेश में चला रहे थे, माता सावित्री बाई फुले शिक्षा मदद योजना। उस योजना के तहत हमने गर्ल्स को प्रमोट किया, एजुकेशन को लेकर के हमने 25,000 रुपए प्लस एक बाइसिकल देने का काम किया। ये सारी योजना यहाँ पर लाके काम करेंगे। और यही नहीं, माननीय कांसीराम साहब शहरी आवास योजना है, हम उस तेलंगाना के अंदर इसको हम लॉन्च करेंगे। 2,50,000 हाउसेस को हमने बना कर दिया, 2 रूम फ्लैट बना करके हमारे बहनों उत्तर प्रदेश में गरीबों को, सर समाज के गरीबों को, कोई जात विशेष को नहीं, सर समाज के गरीबों को देने का फ्री अवकाश में काम किया। वैसा ही योजना हम तेलंगाना में लेके आएंगे, माननीय श्री कांसीराम साहब शहरी आवास योजना। और उस योजना के तहत 2.5 लाख घर बना करके गरीबों को फ्री में देने का काम करेंगे। ये सारी हमारे पास बड़ी सारी बातें हैं, बहुत सारा काम करना चाहते हैं तेलंगाना के अंदर, लेकिन ये पॉसिबल तभी है जब हमें मीडिया बंधुओं का और यहाँ की जनता का प्यार मिलेगा। और वो सभी लोग सूर्यापेट की कुदाड़ा विधानसभा में बहुजन समाज पार्टी की कार्यकर्ताओं की रिव्यू बैठक हुई, और आज इस रिव्यू बैठक में बहुजन समाज पार्टी के तमाम युवा कार्यकर्ताओं ने, तमाम लोगों ने पार्टी को ज्वाइन भी किया। और आज इनके जोश को देख करके लग रहा है कि बहुजन समाज पार्टी बड़ी ताकत बन के तेलंगाना में आने वाली है, और तेलंगाना में जो व्याप्त भ्रष्टाचार, बेरोजगारी, उसको दूर करेगी। किसानों को जो मुआवजा नहीं मिलता, मेरे सामने कई किसानों ने सुसाइड करने का प्रयास किया। एक हॉस्पिटल में हम लोग गए भी थे, वहां पर एक किसान ने वहां पर पेस्टिसाइड को कंज्यूम किया, उसकी लाइफ को बचाने में हम सब लोग लग गए। तो इसलिए तमाम चीजें हैं जो तेलंगाना के अंदर चल रही हैं। यहाँ तक कि तेलंगाना के कई लोग दिल्ली के लिक्वर घोटाले में शामिल हुए, मैं किसी का नाम नहीं लेता, लेकिन यह बात सारे मीडिया भाइयों को पता है, मीडिया बंधुओं को पता है कि किधर से नाम उनका चला। इन लोगों ने पूरे तेलंगाना को, सरकार ने किस तरह से अपने कब्जे में लेकर के सारे संसाधनों को बड़े बड़े रजिस्ट्रेशनों को, धन्ना सेठों को देने का काम किया। आज तेलंगाना के अंदर किसान परेशान है, मजदूर परेशान है, स्टूडेंट परेशान है, ट्राइबल परेशान है, आदिवासी परेशान है, दलित परेशान है, BC परेशान है। इनकी कोई सुनने वाला नहीं, कोई भी इनकी सुनने वाला नहीं। अभी कई सारे जगहों से हमें लोगों ने बताया कि प्रदेश के अंदर तमाम ऐसे स्टूडेंट जिन लोगों ने उस्मानिया यूनिवर्सिटी से PG किया, जिन लोगों ने PhD तक किया है, वो बेचारे, उनको जॉब नहीं, वो लोग बेचारे मनरेगा के अंदर मजदूरी करने के लिए मजबूर, मनरेगा में मजदूरी करते हैं। मैंने पढ़ा लिखा लड़का जो सपना देखता है कि मैं पढ़ के PhD करके, PG करके अच्छी जॉब पाऊंगा, अच्छा रहन सहन होगा, लेकिन बेचारा वो भी आज मनरेगा के अंदर जॉब करता है। 1,92,192,000 लगभग अप्रोक्सीमेट गवर्नमेंट ने खुद बोला है कि बैकलॉग तेलंगाना में गवर्नमेंट जॉब का है, लेकिन सेकेंड टर्म भी गवर्नमेंट का आ गया। इस सेकेंड टर्म में भी गवर्नमेंट ने एक भी जॉब को भरने का काम किया, स्टार्ट किया, लेकिन इतना धीमे कर दिया कि उसका रहना ना रहना, भरना ना भरना बराबर हो गया। जॉब भी नहीं है। फिर एजुकेशन की बात करें तो SC ST BC और गरीब लोगों के लिए हायर एजुकेशन में फ्री एडमिशन कोई व्यवस्था नहीं। एक गरीब का बेटा भी सपना देखता है, मजदूर का बेटा भी सपना देखता है, लेबर का बेटा भी सपना देखता है कि मैं माइक्रोटेक से, बायोटेक से BTech करूं। कोई कहता है मैं इलेक्ट्रॉनिक నియోజకవర్గ ప్రజలకు
సూర్యాపేట ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ యావత్ భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీల కొరకు, వాళ్ళ హక్కుల కొరకు, వాళ్ళ రక్షణల కొరకు పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ అనేది రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి ప్రజలను రాజ్యాధికారంలో భాగస్తులను చేయడానికి, అదేవిధంగా ఈ భారతదేశ సంపదలో భాగస్తులను చేయడానికి, ఈ భారతదేశ సంపద సృష్టికర్తలందరినీ కూడా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ఈ పాలక పక్షాలు పేద ప్రజలుగాను, లేదంటే అడుక్కునేటట్టుగాను, లేదంటే పథకాలకు పరిమితం చేసి మాట్లాడుతూ వస్తూ పరిపాలిస్తూ వస్తూ 75 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ ప్రజలను, భారతదేశ సంపదను సృష్టించినటువంటి ఈ సృష్టికర్తలను పేదరికంలో ముంచి వాళ్ళు సోకలు, వాళ్ళ వైభవాలన్నీ అనుభవిస్తున్నారు. కాబట్టి భారతదేశం బాగుపడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు అధికారంలో వాటాలు కావాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా మహనీయుల ఆశయాలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. జాతీయ స్థాయిలో మాకు బహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా రాష్ట్ర సెంట్రల్ కోఆర్డినేటర్ ఎంపీ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు ఇక్కడికి వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలను ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ ద్వారా మేము గత కొద్ది రోజులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రివ్యూ చేస్తూ వస్తున్నాము. మేము ఈ రివ్యూలలో అనేక మంది యువకులు వేరు వేరు పార్టీల నుండి బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి జాయిన్ అవుతున్నారు. దాని ద్వారా బహుజన ఉద్యమం బలపడుతుంది. బహుజన ఉద్యమం ఎప్పుడైతే బలపడుతున్న బహుజన ఉద్యమాన్ని చూసి బహుజన ఉద్యమం వైపు, ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ బహుజన ఉద్యమం వైపు వెళ్లకుండా ఉండడం కోసం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో మన సెక్రటరియట్కు పేరు పెట్టి ప్రజలను మోసం చేయడానికి ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లయితే ఈ ఉద్యోగులు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.